2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇక్కడ దేని మీద ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీరు? జావా ఫుల్ స్టాక్ సార్. జావా ఫుల్ స్టాక్. అవకాశాలు ఉన్నాయండి వాటి మీద? ఎస్ సార్. ఎక్కడెక్కడ ఉన్నాయి అవకాశాలు? గవర్నమెంట్ ఫీల్డ్లలో ఎక్కువ యూస్ చేసే టెక్నాలజీ సార్ ఇది జావా ఫుల్ స్టాక్. అంటే సెక్యూరిటీ పరంగా కంపేర్ టు అదర్ కోడింగ్ నాలెడ్జెస్ దిస్ ఈజ్ బెస్ట్. సో చాలా మంది రకరకాల ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. Yes. ఎందుకు కోడ్ జ్ఞానే చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు? ప్లేస్మెంట్స్ పరంగా వీక్లీ ఒక 4 or 5 కంపల్సరీగా వస్తాయి సార్. ఓకే, సో 100% అష్యూరెన్స్ ఉంటుందా? ఎస్ సార్. అండ్ బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలంటే 0 to హీరో అవుతారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్న 4 విషయాలు ఏంటి అంటే? అంటే ఏం తెలియకుండా వచ్చి ఏదో కొంచెం నేర్చుకోవచ్చు సార్. కోడింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిదో కూడా చూపిస్తారు. అవుట్ ఆఫ్ 10 మీకు మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారండి? 8 సార్. పిల్లల్ని ప్రతి పేరెంట్ ఏమనుకుంటారంటే బయట పంపించాలా, అవి జెన్యునో కాదో అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు అటువంటి పేరెంట్స్కి? ది బెస్ట్ అనుకుంటా. ది బెస్ట్ అని అంటారు పేరెంట్స్. సాకేత్ సార్ అని ఇలాగా 15 days ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తూ ఉంటారు సార్. సో ఏ చిన్న డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు, ఎస్ సార్. జాయిన్ అవ్వమని చెప్తారు. పిల్లలకి మీరేం చెప్తారు? చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎలా అంటే కనీసం ఒక రైట్ ఇన్స్టిట్యూట్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఉండదు. టైం వేస్ట్ చేసుకుంటూ ఇన్స్టిట్యూట్కి వచ్చే లోపే కొంచెం కొద్దిగా గొప్ప నాలెడ్జ్ నేర్చుకొని వస్తే ది బెటర్ అని అనుకుంటాం సార్. అంటే ఏం తెలియకుండా వచ్చినా కొంచెం స్ట్రగుల్ అవుతారు. ఏదో కొద్దిగా గొప్ప నేర్చుకొని వచ్చి జాయిన్ అయితే అయిపోతుంది, ఇంకా బాగుంటుంది. ఎస్ సార్. పోనీ నాన్ ఐటీ వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇందాక ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. వాళ్ళు చెప్పేది కూడా అంటే కనీసం బ్లాంక్ గా వచ్చినా కూడా ఎంతో కొంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటున్నారు. Yes, sir. ఓకేనా? అది చేసుకోవచ్చు ఆ విధంగా? చేసుకోవచ్చు. అలా ఉంటుందా? ఉంటుంది సార్. వన్ వర్డ్ అబౌట్ కోడ్ జ్ఞాన్ అంటే ఏం చెప్తారు? 0 to హీరో సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్నది ఏంటి అంటే ఒక 4 విషయాలు చెప్పంటే ఏం చెప్తారు? కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా సాఫ్ట్ స్కిల్స్, యాప్టిట్యూడ్ ఫాస్ట్గా సాల్వ్ చేయడం ఎలా, ఇంకా కోడింగ్ స్కిల్స్. బీటెక్ మీరు ఏం చదువుకున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ బ్రాంచ్ తీసుకున్నారు? ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ చేశాను సార్ Computer గీతంలో. science. ఇక్కడికి వచ్చాక జావా ఫుల్ స్టాక్. ఎందుకు జావా ఫుల్ స్టాక్? ఆపర్చునిటీస్ ఉన్నాయండి opportunities బయటెక్ ఉన్నాయా? ఉన్నాయి. బయట ఆన్ అన్ యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది ప్రస్తుతం? స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చి 4 4 LPA Four. per annum. per annum. ఇక్కడ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. Yeah, అది అవును. కనిపిస్తుందా? యా సార్. ఒక వీక్కి ఒక 4-5 ప్లేస్మెంట్స్ వస్తాయి. వాళ్ళ అసిస్టెన్స్, వాళ్ళ గైడెన్స్ అంతా బాగుంది. 100% ఉంటుందా ఇక్కడ? యా, అంటే బేస్డ్ ఆన్ ఇండివిజువల్ సార్. వాళ్ళు నేర్చుకుని వాళ్ళ స్టాఫ్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, స్టూడెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ప్రతి స్టూడెంట్ ఏంటంటే అసలు అవకాశాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయం తెలియక, 100% ప్లేస్మెంట్ ఉంది అనేటువంటి విషయం తెలియక వేరే వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి టైం వేస్ట్ చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కెరియర్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటే వాళ్ళు ఆలోచిస్తారు సార్, లేకపోతే రెస్పాన్సిబిలిటీ ఉంటే డెఫినెట్గా ఇటువైపు వస్తారు. పేరెంట్స్కి ఒక యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి, అది జెన్యూనో కాదు, అక్కడ పంపించాలా వద్దా అనుకున్నటువంటి ఆలోచన ఉంటుంది, కోడ్ నేను రైట్ ప్లేసో కాదో అని. పేరెంట్స్కి మీరు ఏం చెప్తారండి? వాళ్ళ చైల్డ్ పేరెంట్కి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆ చైల్డ్ రీసెర్చ్ చేసి ఆ ఇన్స్టిట్యూట్ గుడ్డో కాదో రీసెర్చ్ చేసి పేరెంట్స్కి చెప్తే వాళ్ళకి వచ్చే కాన్ఫిడెన్స్ ఉంటుంది. వన్ వర్డ్ అబౌట్ కోడ్ జ్ఞాన్ అంటే ఏం చెప్తారు? కెరియర్కి ఒక గుడ్ పాత్. గుడ్ పాత్. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అదర్ ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసి చూస్తే మీరు ఇక్కడ ఏం నేర్చుకున్నారు అంటే ఎందుకు కోడ్ జ్ఞానే? కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాను సార్. బాగా కొద్దిగా యాప్టిట్యూడ్, కోడింగ్ అనేది కొద్దిగా అవగాహన వచ్చింది బాగా. బీటెక్లో ఏ బ్రాంచ్ మీది? సిఎస్సి సార్. బీటెక్ సిఎస్సి. ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ ఎన్ని డ్రైవ్స్ ఇక్కడ కండక్ట్ అవుతూ ఉంటాయి రెగ్యులర్? వీక్లీ 4-5 అవుతాయి సార్. వీక్లీ 4-5. సో 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంది. ఉంటాయి. ఒక 4 స్కిల్స్ మీరు నేర్చుకున్నవే ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో మీరు చూసినటువంటి చేంజెస్ కాలేజ్తో కంపేర్ చేసి అంటే కాలేజ్తో కంపేర్ చేస్తే కాలేజ్ అసలు నేను ఇంతవరకు ఏం నేర్చుకోలేదు సార్. అంటే జావా అంటే థియరీ పార్ట్ వరకు నేర్చుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చే కొద్దిగా కోడింగ్ అయినా నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నారు? ఒక 4 విషయాలు చెప్పంటే దేని మీద మీరు స్కిల్ సంపాదించారు? జావా ఫ్రంట్ ఎండ్, ఓకే, ఫ్రంట్ ఎండ్, HTML, CSS వాటి వరకు నేర్చుకున్నాం. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగానే ఉన్నాయి. కమ్యూనికేషన్ ఏ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారా? కొన్ని అవుతున్నా సార్, కొన్ని అవ్వట్లేదు. ఓకే, అంటే మీరు అటెండ్ అయ్యారా? అటెండ్ అయ్యాను. మీకు ఎక్కడ అంటే మైనస్ ఎక్కడ అనిపించింది? అంటే కమ్యూనికేషన్స్ సార్. కమ్యూనికేషన్స్ దగ్గర మైనస్ ఉంది. ఎవరైనా సరే కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ కరెక్టో కాదో అనేటువంటి డైలమా ఫేజ్లో ఉంటారు. జాయిన్ అవ్వాలా వద్దా, అసలు అవకాశాలు ఉన్నాయో లేదో, 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అంటున్నారు, అది కనిపిస్తుంది. అవకాశాలు అయితే ఉన్నాయి కానీ సార్, అది టీచింగ్ అయితే వీళ్ళు బాగానే చదువుతున్నారు. అది స్టూడెంట్ దాన్ని గెయిన్ చేసుకొని దాన్ని బట్టి ప్లేస్మెంట్ అనేది తెచ్చుకోవచ్చు. జాయిన్ అవ్వమని చెప్తారా కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి? చెప్తాం. వన్ వర్డ్ అబౌట్ కోడ్ జ్ఞాన్ అంటే ఏం చెప్తారు? ఓవరాల్ గుడ్ సార్. మీకు మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు అవుట్ ఆఫ్ 10? ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో చూసినటువంటి చేంజెస్ ప్రకారం 7.5. 7.5. వెరీ గుడ్. మరి కోడింగ్ అది కొంచెం ఫస్ట్ టైం కదా, కష్టంగానే ఉంటుంది కదా, ఎలా అనిపించింది?
నాకు ఫస్ట్లో అసలు ఎటువంటి కోడింగ్ స్కిల్స్ అనేవి లేవు సార్, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా తక్కువ. ఆఫ్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 60% అలా అప్గ్రేడ్ అయినా అనమాట. ఓకే, ఇప్పుడు మీరు కోడింగ్ మీద నాలెడ్జ్ సంపాదించారు, ఎస్ సార్, ఇంప్రూవ్ అయ్యాను. ఇంప్రూవ్ అయ్యారు. ఓకే, మీరు దేని మీద ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? జావా ఫుల్ స్టాక్ సార్. జావా ఫుల్ స్టాక్. ఇక్కడ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అని అంటూ ఉంటారు, కరెక్టేనా అది? ఎస్ సార్, అవి ఉన్నాయి, మనం కూడా దాన్ని ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే అంటే ప్రతి చోట ఏ ఇన్స్టిట్యూట్ బాగుందని చెప్పేసి తిరుగుతూ ఉంటారు, టైం వేస్ట్ చేసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ రోజు బాగుందని అంటే ఒక 2 days తర్వాత ఒక 4 ఇన్స్టిట్యూట్లు తిరిగిన తర్వాత మళ్ళీ పండగ లాంటి ఏదైనా వచ్చేస్తాయి, పండగ తర్వాత స్టార్ట్ చేసుకుందాం అనుకుంటారు. అలా ఒక 3 months గడిచిపోద్ది ప్రతి ఒక్కరికి కూడా, ఏదో అకేషన్ అని చెప్పి అటువంటి స్టూడెంట్స్ బయట చాలామంది ఉన్నారు. అప్పటికీ ఒక రైట్ ఇన్స్టిట్యూట్ దొరకదు వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కోడ్ డెస్టినేషన్ అంటే వితౌట్ ఫియర్ మనం జాయిన్ కావచ్చు అని చెప్తా సార్ నేను. ఎందుకు అని అంటే ఒక 4 విషయాలు చెప్తారా? అదే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా బ్యాక్గ్రౌండ్ ఈసీ కదండి సార్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంకా కోడింగ్ స్కిల్స్ కానీ చాలా ఇంప్రూవ్ అయినా. సో అందుకే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అంటారు. ఎస్ సార్. పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? అంటే పిల్లలకి ఇప్పటికీ కూడా ఒక రైట్ గైడెన్స్ ఇచ్చే దాంట్లో కొంతమంది పేరెంట్స్ ఫెయిల్ అవుతున్నారు, అందరూ అని కాదు కొంతమంది. అటువంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? వితౌట్ ఫియర్ జాయిన్ చేయొచ్చు సార్. జాయిన్ చేయొచ్చు. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఇంట్రెస్ట్తో ఫార్వర్డ్ కావాలి అని చెప్తారు. ఓకే, 1 word అబౌట్ కోడ్ జ్ఞాన్ అంటే బెస్ట్ పాత్.